మిలిటరీ మాధవరం ఎంత గొప్ప ఊరయ్యా ఇది. ప్రతి ఇంటికి ఒక సైనికుడి ఇక్కడి నుంచి వెళ్ళాడని వింటుంటే హ్యాట్స్ ఆఫ్, గ్రేట్. మేము ఈ ఊరు వచ్చి ఇంతవరకు ఈ నా పేరు సూర్య సినిమాకి సంబంధించి ఎటువంటి కార్యక్రమాలు చేయలేదు. మొదటి కార్యక్రమం ఈ ఊర్లోనే ఎందుకు చేయాలనుకున్నామంటే రీజన్ చాలా సింపుల్. దీనిలో బన్నీ క్యారెక్టరు ఒక ఆర్మీ సైనికుడు, ఒక సైనికుడి క్యారెక్టర్. సో ఆ సైనికుడి నేపథ్యంలో జరిగే ఒక సినిమా వస్తుంది కాబట్టి ఈ సినిమా విజయవంతం అవ్వాలని ఇక్కడున్న సైనిక కుటుంబాల పెద్దవాళ్ళ ఆశీర్వాదం కోసం వచ్చాడు మా బన్నీ. ప్లీజ్ అతన్ని బ్లెస్ చేయండి. బన్నీ గురించి చాలా చెప్పాలనుంది, కాకపోతే ఇంకా చెప్పడానికి నాకు ఇంకొక పెద్ద ప్రోగ్రాం ఉంది. సో అందుకని అది ఇప్పుడు చెప్పకుండా తర్వాత దాచుకొని చెప్దామని ప్రస్తుతానికి ఇక్కడతో ఆఫ్ చేశాను. అయితే మా బన్నీ బ్యూటిఫుల్, అంటే వాడు మా కళ్ళ ముందు పుట్టిన పిల్లవాడు, ప్యూర్ ఒక సోల్. వాడు ఎలాంటి వాడు అంటే మీకు ఎవరికి తెలియదు, అది వాడికి కూడా తెలీదు, మాకు తెలుసు. వాడు కల్లా కపటం కల్మషం ఇంత కూడా తెలియదు వాడికి. ఆడు చిన్నప్పుడు మేము వెళ్తుంటే ఆడు అలా దగ్గరికి వచ్చి బాబాయనో అట్లానో, నన్నే కాదు మా ఇంట్లో వాళ్ళని అందరిని అలా పలకరించేవాడు. వాడి మనసు అంత బ్యూటిఫుల్ మనసు. మావాడు ఒకే ఒక చిన్న విషయం చెప్తాను, ఇది ఇక్కడని చెప్పచ్చు. బన్నీ ఇది గుర్తుపెట్టుకోవాలి నువ్వు. వెరీ లాంగ్ బ్యాక్ బన్నీ గురించి ఒక మాట, శ్రీధర్ గారు, ఈ మాట నాకు తెలుసు, అరవింద్ గారికి తెలుసు, మీ ఇద్దరమే మాట్లాడుకున్నాం. బన్నీ కన్నా పెద్దవాడు ఒకడున్నాడు, చిన్నవాడు ఒకడున్నాడు. బన్నీ యూజువల్గా చాలా సాఫ్ట్ హుషారుగా ఉంటాడు తప్ప ఎక్కువ తెలివితేటలతో మాట్లాడేవాడు కదా. అప్పుడు అరవింద్ గారు ఒకరోజు అటు బన్నీ అప్పుడు 4వ తరగతి 5వ తరగతి చదువుతున్నాడు. మెడ్రాస్లో ఆ ఇంట్లో ఉండేవాళ్ళు మీరు, పెద్ద స్తంభాలు. నేనేదో ఆయనకి ఒక కథ చెప్పడానికి వచ్చాను ఒక వేరే విషయంలో. ఆయన ఒక చిన్న టెన్షన్, వీడంటే ఇక పెద్దవాడు చిన్నవాడు బాగానే ఉంటారయ్యా, నాకు నమ్మకం ఉంది, వీడే అమాయకుడు, వీడు ఎలా చేస్తాడు ఏంటో అని. నాకు తెలియదు కానివ్వండి, నేను మనస్ఫూర్తి చెప్తున్నాను. అరవింద్ గారితో ఒకటే మాట అన్నా, సార్ వీడు అమాయకుడు, ఇంత మంచోడు సార్, మీరు ఎవరు ఊహించలేని ఎత్తుకెళ్తాడు సార్ వీడు, మాత్రం చెప్పగలను. మాకు కారణం తెలియదని అప్పుడు చెప్పాను. ఆయన నన్ను ఒకలా చూసి అనుకుని వెళ్ళిపోయాడు. బట్ మనసులో, ఎందుకంటే ఒక మనిషి ఎంత తెలివితేటలు కలిగినోడు, ఎంత విద్వత్తు కలిగినోడు, ఎంత గొప్పవాడు కాదు, ఎంత మంచివాడు, ఎంత నిజాయితీ కలిగినోడు, అది ఉన్నవాడు ఎప్పటికైనా టాప్ రేంజ్లోకి వెళ్ళగలడు. అదే బన్నీ. సో అప్పుడే నేను ఎందుకో అనిపించింది నాకు, చాలా పెద్దోడు అవుతాడు సార్, మీరు ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేరు అన్నాను. అది భగవంతుడి దయ. నా నమ్మకం ఏమీ కాదు, ఊరికి నా నమ్మకం నేను అబ్జర్వ్ చేస్తున్నాను. దట్ ఈస్ వాట్ బన్నీ. సో బన్నీ. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.